మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దశాబ్ద కాలం నాటి చరిత్ర ఉన్న తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ పాలక మండలి ఒక బ్యాంక్ని బార్లా తలపించిన ఉదంతి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ పాలక మండలి ఎవరైతే ఉన్నారో చైర్మన్ కానివచ్చు, వైస్ చైర్మన్ కానివచ్చు, ఈ యొక్క బ్యాంకులో ఒక ప్రత్యేకమైన గదిని చైర్మన్ ఛాంబర్, వైస్ చైర్మన్ ఛాంబర్గా ఏర్పరచుకొని అక్కడ మద్యం సేవించి అలాంటి కార్యకలాపాలకి పాల్పడుతున్నారని చెప్పి వారిపై ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో చాలామంది వైసీపీ నాయకుల యొక్క అరాచకాలు ఇప్పటికే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలోనే ఈ వీరి యొక్క పాలక మండలి యొక్క పనితీరు కూడా వైసీపీ మార్క్ రాజకీయాల్ని తలపించేలా ఉందని చెప్పి ప్రజలు మండిపడుతున్నారు. అయితే వైస్ చైర్మన్ వాసుదేవ్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ప్రత్యేకమైన గదిని బ్యాంక్లో ఏర్పరచుకొని అక్కడ తన యొక్క అనుచరులతో కలిసి మద్యం సేవిస్తూ ఒక రూమ్ని అంటే మొత్తం ఒక బార్ని తలపించేలాగా చేసి ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించి ఒక వీడియో కూడా ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయింది. ఆ విషయం చూసాం. అయితే నార్మల్గా ఎవరికైతే వైస్ చైర్మన్ ఉన్నారో అతనికి ప్రత్యేకమైన ఛాంబర్ ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఖాతాదారులు ఉంటారో వారి దగ్గర నుండి అర్జీలు సేకరించే గదిని తన యొక్క ప్రత్యేకమైన ఛాంబర్గా ఏర్పరచుకొని అక్కడ ఎలాంటి కార్యకలాపాలకి పాల్పడుతున్నారని చెప్పేసి వారిపైన ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా పాలక మండలి ఎన్నికల టైంలో కూడా దొంగ ఓట్ల ద్వారా ఈ పాలక మండలి సభ్యులు గెలిచారని చెప్పేసి కూడా ప్రజల నుండి విమర్శలు కూడా వీరిపైన ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా వరకు అంటే మనకి ఈ కోఆపరేషన్ బ్యాంక్ సంబంధించి తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట నుండి కూడా చాలా వేలాది మందిగా ఖాతాదారులు ఇక్కడ ఖాతా తెరిచిన సందర్భాలు ఉన్నాయి. అయితే దానికి సంబంధించి చాలామంది వారి యొక్క అవసరాల నిమిత్తం ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో వారి యొక్క అవసరాల నిమిత్తం ఇక్కడ లోన్స్ అంటే హౌస్ లోన్స్ కానీ అలాంటివి తీసుకొని దాన్ని ఎవ్రీ మంత్ ఈఎంఐ రూపంలో చెల్లిస్తున్నారు. ఎవరైతే టీడీపీకి మద్దతుదారులుగా ఉండి ఈ యొక్క ఖాతాదారులు ఉన్నారో వారిపైన ఇబ్బంది కలిగించే విధంగా చైర్మన్ కేతం జయప్రకాష్ రెడ్డి కానివ్వండి, వైస్ చైర్మన్ వాసుదేవ్ యాదవ్ కానివ్వండి అలాంటి చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి ఖాతాదారులు అయితే వాపోతున్నారు. అంతేకాకుండా లోకల్ ఉద్యోగస్తులు ఎవరైతే బ్యాంక్ ఉద్యోగులు ఉన్నారో వారిపైన కూడా వీరు కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారు ఈ యొక్క పాలక మండలి అని కూడా వారి ఉద్యోగస్తులు కూడా వారిపైన ఇలాంటి విమర్శలు చూపిస్తున్నారు. అదే కాకుండా చాలా వరకు మహిళలు కూడా ఈ యొక్క బ్యాంకులో వాళ్ళకి కూడా ఖాతాదారులు అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి వారు కూడా ఈ బ్యాంక్ని విజిట్ చేసినప్పుడు కూడా చాలా ఇబ్బందికరంగా ఎలాంటి వాతావరణం ఉండడం వల్ల ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నామని కూడా ఇప్పటికే వారి యొక్క పై అధికారులకి చెప్పడం కూడా జరిగింది. అయితే మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం ఏదైతే ప్రత్యేకించి ఒక గదిని ఏర్పరచుకుని అక్కడ ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా ఎన్డీఏ కూటమి వచ్చి ప్రభుత్వం ఏర్పడినా కూడా ఇలాంటి కార్యకలాపాలు ఇప్పుడు కూడా అవి వాళ్ళు అలాగనే కొనసాగిస్తున్నారు. దీని పట్ల ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఏదైతే ఇలాంటి కార్యకలాపాలకి కానివ్వండి లేదంటే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారిని ఇబ్బంది పరిచే విధంగా అదేవిధంగా ఖాతాదారులను ఇబ్బంది పరిచే విధంగా ఈ యొక్క పాలక మండలి తీసుకుంటున్న చర్యలకు సంబంధించి ఏ విధంగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.